ఆచార్య ఆత్రేయ ఎదురీత పరివర్తన నాటకాలలో నటునిగా, ఎన్జిఓ, భయం, కప్పలు, విశ్వశాంతి వంటి సంచలన నాటక రచయితగా ఆత్రేయ లబ్ధప్రతిష్ఠుడు. సమాజంలోని ఎన్నో సంక్షుభిత సమస్యలపై నాటక ప్రక్రియ ద్వారా విచ్చు కత్తులను విసిరిన ఆత్రేయ ఇతివృత్త స్వీకారం, సన్నివేశ కల్పనం, సంభాషణ చాతుర్యం, పాత్ర చిత్రణ వైవిధ్యం అపూర్వం. తెలుగు సాంఘిక నాటక రచనకు పటిష్టమైన పునాదులు వేసిన ఆత్రేయ కలం బలం పదునైనది. నమస్కారం సార్. నేనే డాక్టర్ సార్. తెలిసే వచ్చాను. నా పేరు ఆంజనేయులు సార్. చూస్తే తెలుస్తుంది. మీరు కూర్చోండి. ఆహా ఆహా, నా హాస్పిటల్కి ఎంత అదృష్టం పట్టింది. సాక్షాత్తు ఆత్రేయ గారే రావడం. చూడు, ప్రియురాల దగ్గరికి ప్రియుడు, డాక్టర్ దగ్గరికి రోగి రాక తప్పదు కదయ్యా. ఆహా, ఎంత చక్కగా చెప్పారండి సార్. ఎన్నాళ్ళ నుంచో నాకు సందేహం సార్. మనిషి, మనస్సు, మమత, ఈ 3 పదాలని మీరు ఎందుకు వదిలిపెట్టారు సార్? ఓహో, నువ్వు స్టెటస్కోపు, సిరంజి, థర్మామీటర్ ఎందుకు వదిలిపెట్టావు? నేను డాక్టర్ని కదా సార్. అది నువ్వు మనిషికి వైద్యం చేస్తావు, నేను మనసుకు వైద్యం చేస్తాను. అయితే ఇప్పుడు నేను మీకు వైద్యం చేస్తాను. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, మొన్న మన్మథలీల కామరాజు గోళ సినిమాకి పాటలు రాయడానికి వెళ్ళాను. ఉండవమ్మా, పాట సంగతి తర్వాత, ముందు నా పాటలు చెప్పని. ఆ కంపెనీ మేడమెట్లు ఎక్కుతుండగా కాలు బెణికిందయ్యా. కాలు బెణికిందే? ఓస్, ఇంతే కదా, క్షణంలో మాయం చేస్తాను. నర్స్, ఇంజెక్షన్ రెడీ చేయి. అవును సార్, నాకు ఇంకో సందేహం. మీరు రాసి ప్రేక్షకుల్ని, రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరే ఉంటారు? రాస్తూ ఆత్రేయ ఎంత ఏడుస్తాడో అని మొన్న నాటక సప్తాహంలో అన్నాను. ఆ మాట వెళ్ళలేదా? ఆహా, వినలేదు సార్. అవును సార్, మీరు కాలు బెణికిందని పాట రాయడం మానేశానన్నారు. కానీ రాసేది కాలుతో కాదు కదా సార్. బెణికింది కాలైతే చేతికెందుకు ఇంజక్షన్ చేశావు? భలే డబ్బు కొట్టారు. మరి ఆత్రేయ గారితో జోకులా? క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నన్ను క్షమించానడానికి నిదర్శనంగా నా సిరంజి మీద ఓ పాట రాయండి సార్. అసలు నాకు కాగితాల మీద రాయడమే అలవాట్లేదయ్యా. సిరంజి మీద ఎలా రాయను? అది కాదు సార్. మీరు చెప్పండి సార్. అనురాగ రోగాల అంజనం నీ సిరంజి, అబలామణి హృదయ రంజనం. నువ్వు సిరంజిక్కు పెట్టిన మరుక్షణం శివరంజనీ పాడు ఆ హృదయం. ఎంత చక్కగా చెప్పారండి, బ్రహ్మాండం. మళ్ళీ మర్చిపోతాను, రాసేసుకో. అనురాగ నేను వెళ్ళొస్తాను. మాస్టారు, చిన్న మాట. మీరంటే నాకు భక్తి, గౌరవం చాలా మెండుగా ఉన్నాయి. కానీ ఫీజు విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ఓ 100 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. ఒక చిన్న ఇంజక్షన్ చేసినందుకు 100 రూపాయలా? ఆయనకి ఏమిటండి డబ్బు కొదువా? ఆయన రాసిన ప్రతి అక్షరం 1,00,000 విలువ చేస్తుంది. అవును కదా? అనుమానం లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన పల్లవిలో అక్షరానికి 1,00,000 చొప్పున లెక్క కట్టుకుని 100 రూపాయలు మినహాయించుకుని మిగతాది నా అడ్రస్ పంపించు. నేను బతికుండగా ఆయన బాకీ తీరదు. ఏమిటో మాట్లాడాలన్నారు? ఏం లేదు బాబు, కూర్చో. ఇవిగో చేగోడెలు, మీ అమ్మ పంపింది, తిను. ఏమిటి మాస్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు నాగరాజు, మానవ జన్మ అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, అవునా? అందుకు సందేహం ఉంది మాస్టర్. అది గ్రహించలేక చాలా మంది క్రిమికీటకాల్లా బ్రతికి చస్తుంటారు. ఏ కొద్ది మందో క్రిమికీటకాల బాధలు కూడా తమవేననుకుని వాటి కోసం బ్రతుకంతా ధారపోస్తారు. అలాగే ఇప్పుడు అవన్నీ ఎందుకు మాస్టర్? ఎందుకంటే అలాంటి త్యాగమూర్తులే చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. మనిషి చచ్చిన తర్వాత కూడా బ్రతకడం అంటే అదే నాగరాజు. నా శిష్యుడు అంత గొప్పవాడు కావాలని, నీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని నా ఆశ. మాస్టర్, మీరేదో చెప్పాలనుకుని చెప్పలేక బాధపడుతున్నారు. నేను మీ శిష్యుణ్ణి, నన్ను ఏం చేయమంటారో చెప్పండి.
నా మాట జవదాటనని ఒకనాడు నాకు మాట ఇచ్చావు. అవును, ఆ మాట నువ్వు ఇప్పుడు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటారు మాస్టారు. అన్న మాట తప్పని వాడన్న కీర్తితో కలకాలం బ్రతికుండడానికి ఈ క్షణం ఈ కొండ మీద నుంచి చావమంటారా? ఏం చేయమంటారో చెప్పండి. అక్కర్లేదు నాగరాజు, అంత త్యాగం అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, నా మాట దక్కించాలి. నేను ఇంకొకరికి ఇచ్చిన మాట నువ్వు దక్కించాలి. ఎవరికేం మాట ఇచ్చారో చెప్పండి మాస్టర్. నా ప్రాణాలు ఇచ్చినా దక్కిస్తాను. నిజమా నాగరాజు? మాస్టారు, నేను మీ శిష్యుణ్ణి. నువ్వు అమృతవల్లిని మర్చిపోవాలి. అవును, నేను ఆమె తల్లిదండ్రులకు మాటిచ్చాను. ఏమని? అమృతవల్లికి ఆమె తల్లిదండ్రులు వేరే సంబంధం ఖాయం చేసుకొచ్చారు. ఆ పెళ్లి నిరాఘాటంగా జరుగుతుందని, దానికి నువ్వు అడ్డు రావని మాటిచ్చాను. ఎవరిని అడిగిచ్చారు? నిన్నడిగిస్తే అది నా మాట ఎందుకు అవుతుంది? దాన్ని నువ్వు దక్కించేదే ఉంది. మాస్టారు, మీరు ఇచ్చిన మాట నిన్నెంతో బాధ పెడుతుందని, నీ జీవితంలో తుఫాను రేపుతుందని నాకు తెలుసు. కానీ నాగరాజు నా శిష్యుడు, నేను గీచిన గీటు దాటడు, నా మాట కాదనడు అనే నమ్మకంతో ఇచ్చాను. మాట మాట మాట. మాస్టారు, మీ మాట దక్కించుకోవాలని చూస్తున్నారు కానీ రెండు మనసులు ముక్కలైపోతాయని మర్చిపోయారు. రెండు జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు. మాస్టారు, అమృతవల్లిని నేను ఎందుకు మర్చిపోవాలి? ఎవరి కోసం మర్చిపోవాలి? అసలు ఎందుకు ఇంత త్యాగం చేయాలి? మీకోసమా? మాస్టారు, మీరు అమృతవల్లి తల్లిదండ్రులకు మాట ఇచ్చారు, నేను అమృతవల్లికే మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పకూడదని మీరే నాకు నేర్పారు. ఇప్పుడు చెప్పండి, ఏ మాట తప్పమంటారో, ఏ మాట దక్కించమంటారు? క్షణం ముందు నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేర్చమంటాను. ఇద్దరు వయోవృద్ధులను బ్రతికించమంటాను. కన్న కూతురు పెళ్లి కల్లారా చూడడం కోసమే బ్రతికున్న ఆ తల్లిదండ్రులను ఆత్మహత్య నుంచి కాపాడమంటాను. మాస్టారు, అవును, నువ్వు కాదంటే వాళ్లకు ఉరేసుకు చావడం తప్ప వేరే గత్యంతరం లేదు. అందుకే నువ్వు ఈ త్యాగం చెయ్యాలి. నాగరాజు, ప్రేమ కన్నా త్యాగం ఎంతో గొప్పది. మనిషి తన కోసం బ్రతకడంలో గొప్పతనం లేదు. ఇతరులను బ్రతికించడం కోసం తాను బ్రతికినా మరణించిన అమరుడవుతాడు, కాదు దేవుడవుతాడు. అక్కర్లేదు మాస్టర్, నాకంత గొప్పతనం అక్కర్లేదు. నాకు కావాలి. నా శిష్యుడు గొప్పవాడని ఈ ఊరు, ఈ దేశం పొగుడుతుంటే విని గర్వించాలి. చంద్రగిరిలాగే నీ పేరు చరిత్రలో ఆచంద్రతారార్కం నిలిచిపోవాలి. నీతో పాటు నీ గురువుగా నేను ఉండిపోవాలి. అది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఏం చేస్తావు? మాస్టర్, మీ ఇష్టం వచ్చినట్లే కానివ్వండి. మీరే గెలిచారు. కాదు, నాకు ఓడి నువ్వే గెలిచావు.